బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విధంగానే పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఫైనల్ వరకు మంచి పోటీ ఇచ్చిన అమర్దీప్ రన్నర్ అప్ గా నిలవగా హీరో శివాజీ 3వ ప్లేస్ తో సరిపెట్టుకున్నాడు. అయితే ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కొంతమంది ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. కంటెస్టెంట్ల కార్ల మీద దాడికి పాల్పడ్డారు. అమర్దీప్, అశ్విని శ్రీతో పాటుగా లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ అయిన గీతూ రాయల్ కారు మీద కూడా దాడి చేశారు. ఈ దాడిలో వారి కార్ల అద్దాలు పగిలిపోయాయి. ఓ బస్సు కూడా పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులను చెదరగొట్టారు. పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు ఫ్యాన్స్ దాడిలో తన కారు అద్దాలు పగిలిపోయినట్లు అశ్విని శ్రీ వాపోయారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కారు బ్యాక్ సైడ్ విండ్ గార్డ్ మొత్తం ధ్వంసమైందని, ముందు భాగంలో విండ్ షీల్డ్ పై అద్దాలు పగిలిపోయాయని వివరించారు. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఇలాంటి దాడులు సరికాదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తాము కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమే రోజు కష్టపడతామని, ఇంత గలీజ్గా హర్ట్ చేస్తారా అంటూ బాధపడ్డారు. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి చూడండి. ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడి దానికోసమే, ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే